అలాగే దేవుడు కూడా బైబిల్లో ఎన్నో సంగతులు ఆయన రాయించాడు. ఆయన ఎంత మంచి దేవుడు అంటే ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను గుర్తుపెట్టుకోవాలి. ఏమని గుర్తుపెట్టుకోవాలి, ఏ గుర్తు పెట్టుకోవాలి అని దేవుడు కూడా ఆలోచించాడు. మీది ఏ గుర్తండి? కాంగ్రెస్ వారిది ఏ గుర్తు? హస్తం. తెలుగుదేశం ఏ గుర్తు? సైకిలు. చూసారా? బీజేపీ ఏం గుర్తు? కమలం. చూసారా? మీకు అర్థమైపోద్ది. సైకిల్ గుర్తు రాగానే తెలుగుదేశం, హస్తం గుర్తు రాగానే కాంగ్రెస్. సో గుర్తు పెట్టుకోండి. అంటే మమ్మల్ని గెలిపించుటకు గుర్తు ఇదే. గుర్తు పెట్టుకోండి. అలాగే దేవుడు ఆయన కూడా గుర్తుపెట్టుకున్నాడండి. ఏమని గుర్తుపెట్టుకున్నాడు తెలుసా? ఏమని గుర్తుపెట్టుకున్నాడు దేవుడు? ఏమని గుర్తుపెట్టుకున్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3:17. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం 17వ వచనం చూడండి. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములకు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. చూడండి, మీరు బలి అర్పిస్తుంటే నాకేం గుర్తొస్తుంది? పాపం గుర్తొస్తుంది. చూసారా? మీరేమో పాపాలు పోవాలని పావురం ఇస్తున్నారు, మీరు పాపాలు పోవాలని గొర్రెలను ఇస్తున్నారు, మీరు పాపాలు తీసుకొనుటకు పాప పరిహారార్థ బలి మీరు ఇస్తున్నారు. మీరిస్తుంటే నాకు మీరిచ్చే గొర్రె గుర్తు రావడం లేదు, మీరిచ్చే మేక గుర్తు రావడం లేదు, మీరిచ్చే పావురం గుర్తు రావడం లేదు, ఇచ్చిన వస్తువు గుర్తు రావడం లేదు, మీరు చేసిన పాపం గుర్తు వస్తుంది. అంటే చూడండి,